జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కళ్యాణదుర్గం రోడ్లో ఉంటున్న నరిగమ్మ దేవాలయము 30 సంవత్సరాల క్రితం అక్కడ అమ్మవారు వెలిసినది. అందరూ అక్కడ భక్తి శ్రద్ధలతో దేవాలయం కట్టుకొని పూజలు నిర్వహిస్తూ అక్కడ పాముల పుట్టలు మనకు చరిత్ర చెప్తాంది. అది స్పష్టమైన స్థలము, శ్రేష్టమైన స్థలము మన నరిగమ్మ దేవాలయము. అమ్మవారు వెలిసి ఎంతోమందికి పొద్దు భక్తులకు కొంగు బంగారంగా ఆమె విరాజిల్లుతుంది. అటువంటి దేవాలయాన్ని రోడ్డుకు అడ్డంగా ఉందని అధికారులు తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో కుటిల ప్రయత్నాలు, రాత్రికే దానిని తొలగించి అక్కడ రోడ్డు నిర్మాణం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. అక్కడ నరిగమ్మ అమ్మవారు ఇప్పుడు కాదు, చరిత్ర 30-40 సంవత్సరాల కిందట గుడి నిర్మాణం అయ్యింది. ఇప్పుడు వచ్చింది వీళ్ళకి హైవే రోడ్డు. కనీసం దాన్ని ఒక సర్కిల్ చేసి బయటకు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఎన్నో మసీదులు, చర్చిలు కడుతున్నారు, దాని జోలి ఎవరు పోవడం లేదు. మా హిందూ దేవాలయాలు, హిందువులు సంబంధించిన వాటి మీదే వీళ్ళకు ఎంతసేపు ఉన్న వీళ్ళకు దాని మీద చూస్తేనే వీళ్ళకు బాధ కలుగుతుంది. ఇప్పుడు చూసినాము లలిత కళా పరిషత్ దగ్గర మార్కింగ్ చేశారు, ఇంతవరకు దాని కొట్ల. కానీ అక్కడ లలిత కళా పరిషత్తులో ఉన్న వినాయకుని దేవాలయం కొట్టేశారు. అమ్మవారి శాల దగ్గర తోరణం, ప్రధానమైన తోరణాన్ని తొలగించి వెనక్కి కట్టించే పరిస్థితి చూసాం. మళ్ళా నడిమంకులో మన గంగమ్మ దేవాలయాన్ని అదే విధంగా చిన్న దేవాలయానికి పరిమితం చేశారు. మీరు రోడ్లు వైండింగ్ మేము చేయమనలేదు, నేషనల్ హైవేస్ నిర్మాణం జరగాల్సిందే. మాకు ప్రత్యామ్నాయాన్ని చూపకనే మమ్మల్ని వేధించి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ దీంట్లో చాలా అత్యుత్సాహం చూపుతూ మమ్మల్ని నానా దుర్భాషలాడుతూ అక్కడికి పోయి గుడి దగ్గరకు మీరు తక్షణం తొలగించాలా, లేదంటే మేము 3 రోజుల్లో దీన్ని తొలగిస్తాము అని ఒక ఇండికేషన్ ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారిని స్పందన ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఫోన్ చేసి 4 సార్లు 5 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ తీయడు. ఎంత నిర్లక్ష్యము! ఒక రెవెన్యూ అధికారి, ఒక ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఫోన్లు చేస్తే కనీసం ఫోన్ ఎత్తి రెస్పాన్స్ చెప్పుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్డీఓ దగ్గర పోతే ఎంత నిర్లక్ష్యమైన సమాధానం, మేము చేతనైంది చేస్తాం, మీకేం చేతనైతుందో చూసుకోపో అని ప్రజల్ని, భక్తుల్ని, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న ఆర్డీఓ గారికి లేకపోతే ఎంఆర్ఓ గారి మీద చర్యలు తీసుకోవాలా. ఈ విషయమే జేసీ గారిని కలవాలని ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. జేసీ గారిని కలిసి మేము వినయపూర్వకంగా, ఒక రాతపూర్వకంగా ఈ పొద్దు మా అడ్వకేట్ గారు అయితేనే వచ్చిన ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇప్పటికైనా ఈ చర్యలు మానుకొని హిందూ దేవాలయాల మీద, హిందూ సంస్కృతి మీద మీ విష ప్రభావాన్ని తగ్గించుకోకుంటే రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఎందుకంటే హిందూ సమాజం మేలుకోవాలా, హిందూ ప్రజలారా, హిందూ బంధువులారా మేలుకొని ఈ జరుగుతున్న దురాగతాల్ని ప్రజలకు తెలియజెప్పి అందరినీ సమైక్యం చేసి గుడిని ఏమాత్రం ముట్టుకున్నా హిందూ బంధువులందరూ ఏకమై దాన్ని ముట్టడి కార్యక్రమాలన్నీ విరివిగా చేసి ఆ దేవాలయాన్ని ఎక్కడ తరలించుకో. జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన భక్తాదులకు మరియు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఎంతో పురాతన కాలం నుంచి వెలిసిన నరిగమ్మ దేవాలయం ఎంతోమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలామంది అరాచక శక్తులు, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు కానీ చాలామంది అరాచక శక్తులు గుడికి వ్యతిరేకంగా గుడిని తీసేయాలనే ఉద్దేశమే తప్ప ఎవరే కానీ అక్కడ ఏ విధంగా అయినా గుడికి సంబంధించి వాళ్ళు చేసిన అలిగేషన్ ఏమంటే అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చాలామందికి ప్రమాదాలు గురవుతున్నారు. ఎటువంటి యాక్సిడెంట్ కానీ, ప్రమాదాలు గురైంది కానీ, ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు. అమ్మ అందరినీ కాపాడుతుంది. ప్రతి ఒక్క భక్తులు అక్కడ ముక్కొనే వెళ్తున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా అమ్మ ఆశీర్వాదాలు తీసుకొని తమ పనులు చేసుకుంటున్నారు. ఈ ఎంతోమంది భక్తాదులు అమ్మని నమ్ముకొని అక్కడ జీవిస్తున్నారు. అంతేకాకోకుండా రోడ్డు ఇటువైపు కానీ అటువైపు కానీ ఎటువంటి వెహికల్స్ కానీ పోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అలిగేషనే తప్ప గుడిని తీసేయాలనే వాళ్ళది ఉద్దేశమే తప్ప ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కానీ వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నేను దయచేసి అందరికీ హిందూ దేవాలయాలకు సంబంధించిన అందరికీ చెప్తున్నాను, ఓన్లీ ఒక హిందువుల దేవాలయాల మీదే పడుతున్నారు తప్ప నేను ఇంకా కుల వ్యవస్థ గురించి నేను చెప్పడం అవసరం లేదు. కేవలం హిందువులలోనే యూనిటీ రావాలి, గుడిని మనం కాపాడుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, భక్తాదులకు, బీజేపీ అన్నగారికి అందరికీ నా నమస్కారం. పూజారిని బి గోపాల్. శ్రీ మైసూరు నరిగమ్మ దేవాలయం నిర్మించినది గోపాల స్వామి. స్వయంగా ఖర్చుతో గుడి కట్టినది నేను. కానీ అప్పుడు సింగల్ రోడ్డు ఉన్నది. అప్పుడు
ఆ క్వార్టర్స్ కానీ ఆ బసవతారక నగర్ కానీ ఏదీ లేదు. ఈ గుడి నిర్మాణమైన తర్వాత 1981 సంవత్సరంలో నిర్మాణమైనది. ఇది జనవరి 1వ తారీఖున ప్రతిష్ఠ చేసింది అది. కాబట్టి ఆ దురుద్దేశంతో ఈ గుడిని తొలగించాలని ఈ మధ్యకాలంలోనే అందరికీ అసూయపడినది. రోజు రోజుకు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఈ పూజారిని ఎటు తిరిగి తొలగించాలా, గుడిని తొలగించితే పూజారి కూడా వెళ్ళిపోతారని ఆశాభావం చేస్తున్నారు. నా పైన దుర్భాషలాడుతూ చాలా విధాలుగా పూజారిని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి పెద్దలు ఈ పూజారి వాగ్దానాన్ని ఆలకించి ఆ గుడి అక్కడే నిలిచేటట్లుగా చేయవలసినగా పదే పదే కోరుతున్నాను. అక్కడ 40 ఏళ్ళ నుంచి మేము కాలనీలో గుడి ఉన్నది. మేమంతా భక్తురాజుల అమ్మకి మేము భక్తులము, మేమందరికీ భక్తులం. మేము ఆ గుడికి మాకు అమ్మ మేము ఏమనుకుంటే అది కళ్ళు మూసుకొని తల్లి మా కష్టం వచ్చింది అంటే మా కష్టం ఖచ్చితంగా నెరవేరుతుంది నరగమ్మ. ఆ అమ్మని ఎవరు వైదొలగించొద్దండి. మీకు దయచేసి మీ కాళ్ళకు మొక్కుతాం, పెద్దోళ్ళకి పిల్లలకు కానీ. దయచేసి అమ్మనైతే ఎక్కడ తీయొద్దండి తల్లి అందరికీ చెప్తున్నాను. అమ్మలో చాలా పవర్ ఉంది. అమ్మ చాలా మహిమలో తల్లి. ఎక్కడెక్కడుండే దేవాలయం ఎక్కడుండే వాళ్ళంతా కానీ మొక్కిపోతారు. రాగి దుర్గము ఎక్కడెక్కడుండే వాళ్ళ బల్లారి ప్రతి ఒక్కరూ మొక్కుతున్నారు. అమ్మ ఎలుగులేకొచ్చేసింది. ఎలుగులేకొచ్చినాక చాలా మంది తీయాలని కోరిక వచ్చేసింది. మీకు మొక్కుతున్నాము, ఎవరు తీయద్దండి. మీకు ఎవరు స్థలంలోనూ లేదు. ఆ అమ్మ నరి రోడ్లో ఉంది, గవర్నమెంట్ స్థలంలో ఉంది, ఎవరింటిలోనూ లేదు. ఎవరింట్లో అన్నా ఉంటే తీయండి, వద్దనము. నరి రోడ్లో ఉంది ఆ అమ్మ. మనం ఎట్లా రోడ్డు మీద నడుస్తున్నామో ప్రజలు ఆ అమ్మ రోడ్డు మీదే ఉంది. అందరినీ కాపాడుతుంది మమ్మల్ని. బసవతారక నగర్ వాళ్ళని కరోనా వచ్చి ప్రతి ఊర్లోనే చచ్చిపోయినారు. మా బసవతారక నగర్లో కరోనా ఉండే వాళ్ళకి అన్నం పెట్టేసినాం చేసుకొని పోయి. మాకు ఎవరికి తాకని ఇలా తల్లి మమ్మల్ని చాలా కాపాడిందన్న. మమ్మల్ని అయితే చాలా కాపాడింది.